ఈరోజు ఒక తెనాలి రామకృష్ణుడు కథ నేర్చుకుందాం. 500 సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. అయితే ఆయనకి ఒకరోజు నిద్రలో ఒక కల వచ్చిందంట. ఎలాంటి కల అది? ఆ కలలో ఆయనకి అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఎలా ఉందంటే ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో చాలా అద్భుతంగా ఉందంట. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరవలేకపోయాడు. అలా అదే గుర్తు తెచ్చుకుంటున్నాడు. అయితే తర్వాత రోజు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని ఎలాగైనా నిజం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందరికీ చెప్పాడు. అది విన్న వారంతా అలాంటి భవనం ఎలా కట్టగలము, అసలు గాలిలో తేలాడే భవనం ఎలా కట్టగలం, ఇదంతా అసాధ్యం కదా అని చెప్పారు. చెప్పి అంతా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే రాయలు దానికి కోపగించుకొని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ కల నిజమవ్వాలి, అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 1,00,000 వరహాల బహుమతిని ఇస్తాను అని ప్రకటించాడు. ఇది నా కల నిజమవకపోతే మీరు నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించాడు. అయితే విన్నవారంతా నిర్ఘాంతపోయారంటే ఆశ్చర్యమైపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరవలేదు. అలాంటి భవనాన్ని ఎవరు కట్టలేకపోయారు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఆ సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. నెరసిపోయిన గడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తూ ఉన్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి ప్రభు అని రాయల వారిని ప్రార్థించాడు. మీకేం అన్యాయం జరిగిందో చెప్పండి నిర్భయంగా అని అడిగారు. నేను న్యాయం చేస్తానని రాయల వారు హామీ ఇచ్చారు. అయితే నా దగ్గర 100 నాణేలుండేవి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. కానీ అది ఎవరో నాకు తెలుసు, ఆ నాణేలు నాకు తిరిగి ఇప్పించండి అని వృద్ధుడు అన్నాడు. శ్రద్ధగా విన్న రాయలు ఆ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని అడిగాడనమాట. వృద్ధుడు తడపడడం చూసి, నీకేం భయం లేదు చెప్పు, నేనే నీకు సహాయం చేస్తానని అన్నారనమాట. ఆ 100 నాణేలు దొంగలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచుకున్నారు స్వామి అన్నాడు. రాయలకు కోపం వచ్చింది. ఏమిటి వెటకారం, కలలో జరిగింది నేను నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు. ఆ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు అన్నమాట. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయల వారికి చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకి అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణకు ఆయన చాలా అభినందించాడు. ఇది తెనాలి రామకృష్ణ కథ.